11 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మోదీ గారి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం ఏ స్థాయికి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 11 సంవత్సరాల ముందు అంటే 2014 ముందు ఈ దేశ ప్రజలు కేవలము 2G స్కామ్లు, 3G స్కామ్లు, హెలికాప్టర్ స్కామ్లు, లేకపోతే మన సబ్‌మరీన్ స్కామ్లు, సముద్రంలో, గాలిలో, భూమిపైన ఎక్కడ ఉన్నా కూడా కామన్వెల్త్ గేమ్స్ స్కామ్లు ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ 2014 తర్వాత ఇది 11వ సంవత్సరం నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము ఒక్క అవినీతి సంఘటన జరగకుండా అవినీతి రహితమైన పరిపాలన ఈరోజు భారతదేశ ప్రజలకు అందించడం జరిగింది. ఇది మొట్టమొదటి ఒక సక్సెస్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో 11 సంవత్సరాలు ఏ మంత్రి మీద కూడా ఎటువంటి ఒక అవినీతి ఆరోపణ రాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రెండోది ఒక లక్ష్యము భారతదేశాన్ని ప్రపంచంలో మొట్టమొదటి ఒక దేశంగా ఉంచాలి, సర్వోత్తమైనటువంటి దేశంగా ఉంచాలి, ఒక సూపర్ పవర్గా తయారు కావాలి అనేటువంటి ఆలోచనతో భారతదేశం ఒక ఆర్థిక ఏదో పరిస్థితులను కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఒక డిఫెన్స్ పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కృషి అగ్రికల్చర్ పరిస్థితి కానీ ఇవన్నిటి కూడా మెరుగుపరచాలి, ఇక్కడ ప్రజల ఒక జీవితాల్లో మార్పులు రావాలి అనే దీంట్లోనే డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అభివృద్ధి చెంది మనం అదేవిధంగా దాంట్లో ప్రయత్నం చేసి మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇన్ని సంవత్సరాలు కూడా ఈరోజు 11 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా ఒక అంశాన్ని మేము ఈరోజు ప్రజలకు వాగ్దానం ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంశాన్ని మేము పూర్తిగా దాన్ని సఫలీకరణ చేసే విషయాన్ని పార్లమెంట్ ప్రక్రియ ద్వారా మేము ట్రిపుల్ తలాక్ తీసుకువస్తామని చెప్పిన దాన్ని అబాలిష్ చేస్తూ ఉన్నాం. లక్షలాది మంది, కోట్లాది మంది ముస్లిం మహిళలకు ఈరోజు న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ట్రిపుల్ తలాక్ అనేటువంటి వ్యవస్థ తీసేయాలంటే అది భారతీయ జనతా పార్టీ మీరు ముట్టుకుంటే మీరు చూడండి మీకు ఏమవుతుందని చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం ఆ ట్రిపుల్ తలాక్ని ఈరోజు ఎవరన్నా అటువంటి ఒక ప్రాక్టీస్ చేస్తే జైలు వెనక మీరు ఉంటారని చెప్పేసి కూడా చట్టాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 370 మేము రద్దు చేస్తా ఉన్నాం. నవ్వుకున్నారు చాలామంది. ఏమన్నారంటే 2 సంవత్సరాలైనా సరే ఆర్టికల్ 370 రద్దు చేయలేదని చెప్పారు. కానీ ఆర్టికల్ 370 మేము రద్దు చేసి పార్లమెంట్ ప్రక్రియలో చేస్తున్నాం. అది కూడా వక్ఫ్ బోర్డు విషయంలో కూడా గద్వాల్లో కూడా చాలామంది చెప్పారు. ఇక్కడ చాలా వందల ఎకరాలు ఈరోజు వక్ఫ్ బోర్డులో వాళ్ళు చేత పెట్టుకొని ఈరోజు మామూలు ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లిం పేద ప్రజలకు కానీ అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి దాన్ని కూడా తీసుకొచ్చి సంశోధన తీసుకొచ్చినాం, సిఏఏ తీసుకొచ్చినాం, ఇన్ని కూడా మేము మార్పులు తీసుకొస్తున్న ఒక వ్యక్తి అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక మాంచనం ఉన్నది, ఎకనామిక్ రిసెషన్ ఉన్నది. ఈరోజు పెద్ద పెద్ద దేశాలు కూడా వాళ్ళు ఆర్థికంగా ఈరోజు నిలబడలేకపోతున్నారు. మరి అటువంటి ఒక ఆర్థిక మాంద్యంలో ఉన్నటువంటి ఒక ఎకనామిక్ రిసెషన్ సమయంలో భారతదేశము మొన్నటి వరకు 5వ స్థానంలో ఉన్నది పెద్ద ఒక ఆర్థిక వ్యవస్థగా ఈరోజు 4వ స్థానంలో ముందు ఉండి జపాన్ని కూడా మనం క్రాస్ చేయడం జరిగింది. 5 ట్రిలియన్ ఎకానమీని మనం తీసుకోవచ్చని చెప్పినాం. అప్పుడే మనం 3 ట్రిలియన్ ఎకానమీ మనం దాటిపోతున్నాం. జీడిపి అవుతుందో అది మొత్తం 3 ఈరోజు పెరుగుతూ ఉన్నాం. మనం ప్రపంచం మొత్తంలో కూడా కరోనా వస్తే అల్లాడిపోయినట్టు వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనమే వ్యాక్సిన్ కనుక్కొని భారతదేశంలో 140 కోట్ల మందికి ఈరోజు వ్యాక్సిన్లే కాకుండా మనం 56 దేశాలకు ఉచితంగా మనం వ్యాక్సిన్ ఇచ్చినాం. అది భారతదేశం ఈరోజు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అంత దూరం పోయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రతిరోజు గ్రామీణ ప్రాంతంలో 36 కిలోమీటర్ల రోడ్లు ఈరోజు రోజు చేస్తూ ఉన్నాం. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దేశవ్యాప్తంగా కూడా 99% గ్రామీణ ప్రాంతానికి ఈరోజు బ్లాక్ టాపింగ్ రోడ్లు వచ్చేసినాయి. ఇది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 99% గ్రామీణ ప్రాంతంలో కూడా ఈరోజు రోడ్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఎవ్రీ డే 86 కిలోమీటర్స్ ఈరోజు మన ఒక జాతీయ రహదారులు మనం వేస్తూ ఉన్నాం. లక్షలాది కోట్లాది రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మనం డెవలప్ చేస్తున్నాం. ఇటు ఎయిర్లైన్స్ అయితే ఏంది,
ఇటు రోడ్ వేస్ అయితేంది, ఇటు సీ వేస్ అయితేంది, వాటర్ వేస్ అయితేంది, వీటిని డెవలప్మెంట్ మ్యాథ్స్ ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది మాకు ముఖ్యమైనటువంటి ఒక స్లోగను. కాబట్టి ఎన్ని మనకు కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని మనకు టెర్రరిజం మీద మనకు పాకిస్తాన్ ఎంత మన మీద దాడులు చేసినా ఏం చేసినా కూడా భారతదేశము ఇప్పటికీ మనము ముందున్న అన్ని రంగాల్లో కూడా ముందున్న విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఏంటంటే, ఇక్కడ మనం జరిగినటువంటి ఒక ఆపరేషన్ సింధూర్లో మనం వాడినటువంటి ఒక ఏదైతే డిఫెన్స్ ఉన్నాయో దాంట్లో 60% ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అది భారతదేశంలోనే తయారు చేసినటువంటిది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో డిఫెన్స్ ప్రక్రియను మనం ఇంతకుముందు మనం లక్షలాది కోట్లాది రూపాయల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది. కానీ దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏదో మనం ఎక్స్పోర్ట్ చేసినాం. 20,000 కోట్ల రూపాయల ఒక డిఫెన్స్ ప్రోడక్ట్స్ని. రాబోయే రోజుల్లో దానికి 40,000 కోట్లు అయితే ముందు ఇంకా రానున్న రోజుల్లో మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మన భారతదేశంలో మనం తయారు చేసుకుంటాం. మీకు తెలుసో తెలియదు, ఈరోజు హైదరాబాద్ నగరంలో శంషాబాద్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కారిడార్ ఏదైతుందో అక్కడ ప్రతిరోజు సెల్ ఫోన్లు తయారవుతుంది. అక్కడ వేలాది లక్షలాది సెల్ ఫోన్లు తయారైపోయి ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితి హైదరాబాద్ నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు ఫార్మసీలో కానీ అగ్రికల్చర్లో కూడా, ఈరోజు అగ్రికల్చర్లో మనకు ఎంఎస్పి ఎన్నిసార్లు మేము పెంచడం జరిగింది. ఈరోజు ఎంఎస్పితో పాటు రైతులకు వాళ్ళ రైతుకు వేదిక ద్వారా మార్కెట్, ఈ మార్కెట్ ద్వారా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ స్థానంలో ఉన్నాము. 2047 వరకు వికసిత భారత్గా, ఇప్పటి వరకు డెవలపింగ్ ఇండియా అని అన్నారు, కానీ డెవలప్డ్ ఇండియా అనేది మన లక్ష్యం. అమృత్ కాల్ 75 సంవత్సరాలు మనకు పూర్తయింది. మనకు స్వాతంత్రం వచ్చి ఈ అమృత్ కాల్లో భారతదేశం ఇంకా ముందుకు పోవాలి అనే ఆలోచనతో ప్రపంచంలో అన్నింటి రంగాల్లో పోటీ చేయడం, పోటీ తరంతో మనం ముందుకు పోతాం. కొట్లాడుకోను చీటింగ్ చేసి కాదు. ఈరోజు చైనా నుంచి చాలా ఒక ఫ్యాక్టరీస్ మన దగ్గర వస్తూ ఉన్నాయి. చైనా నుంచే కాదు, మనకు ఈరోజు ఎన్ని ఇంటర్నేషనల్గా అంటే అంతర్జాతీయంగా మనకు రాష్ట్రంలో మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్నీ కూడా ఎదుర్కొని అన్ని దేశాన్ని కూడా మనం ఈవెన్ అరబ్ దేశాన్ని కూడా మన పక్కన పెట్టుకొని మన ఒక బిజినెస్ ఎక్స్పోర్ట్ పెరుగుతూ ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు మనకు ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ రోజు భారతదేశంలో ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు 0. కానీ ఈరోజు మన ఫారెన్ ఎక్స్చేంజ్ $600 బిలియన్ కన్నా ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఫారెన్ ఎక్స్చేంజ్ పెరుగుతున్నది, అన్ని రకాలుగా రైతులు ముందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్ పెరుగుతూ ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, అదేవిధంగా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలో ఇవన్నీ కూడా ఒక ఉద్యమం లానే తీసుకుని వచ్చి కోట్లాది కుటుంబాలకు ఈరోజు వారికి ఉపాధి కలిగించేటువంటి ముద్రా లోన్ ద్వారా అవకాశం ఇస్తున్నాం. రేషన్ ఇప్పుడు కూడా 5 kgs ఫ్రీ మనం బియ్యం ఇస్తున్నాం, అక్కడ గోధుమలు ఇస్తున్నాం. కాబట్టి ఇన్ని అంటే అంత్యోదయ కార్యక్రమం. ఈ భారతదేశంలో చిన్న వ్యక్తి, అతి పేదవాడు ఉన్న వ్యక్తి కూడా ఆయనకి న్యాయం జరగాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో ఎక్కడ కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చెప్పేది, నేను పంపించిన రూపాయి కేవలం 14 రూపాయలు మాత్రమే పోతున్నది. కానీ ఈరోజు మోదీ గారు 1 రూపాయి పంపిస్తే ఆ రూపాయి కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పోతుంది. ముద్రా లోన్ ద్వారా, జనధన యోజన ద్వారా ప్రజలు ఈరోజు ఒక అవినీతి రహితమైన పరిపాలన అందించుకుంటున్నారు. కానీ 11 సంవత్సరాలులో ఏదైతే భారతదేశం అభివృద్ధి చెందిందో ఇది ప్రజలకు మీ ద్వారా చెప్పడానికి కార్యక్రమం తీసుకుని జరిగింది. తెలంగాణ వరకు వస్తే తెలంగాణకి ఇప్పటివరకు 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చినాం. జాతీయ రహదారులు కావచ్చు, ఇక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒక రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ కావచ్చు, వరంగల్లో ఉన్నటువంటి ఒక కోచ్ ఫ్యాక్టరీ ఓవర్హాలింగ్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే మన ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్ కొన్ని తీసుకురావడం ఇక్కడ జరిగింది. హైడల్ పవర్, మనకు ఉన్నటువంటి పవర్ సెక్టార్స్లో, కోల్ సెక్టార్స్లో కూడా మనం ఈరోజు ఇండియా ప్రభుత్వం తీసుకునే ఇనిషియేటివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎన్నో కావు. కాబట్టి తెలంగాణ కానీ భారతదేశాన్ని కానీ అభివృద్ధి మార్గంలో పెట్టినటువంటి యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. రాజకీయాలకు మేము దూరం పెట్టుకుంటూ అభివృద్ధి మార్గంలో అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి మనం ఒక సింపుల్ ఒక
పాలసీతోని ఈరోజు ప్రజల ముందు మనం పోతున్నాం. కాబట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు రాబోయే రోజులు కూడా మద్దతు పలుకుతూ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇతర భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలను మనం పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఈరోజు పరిపాలన రాష్ట్రాలు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, డబుల్ ఇంజిన్ సర్కార్గా పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి డబుల్ ఇంజిన్ సర్కారుగా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి కూడా మీకు ఈ యొక్క పత్రికా విలేకరుల ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు కూడా 11 సంవత్సరాలు మోదీ గారు చేసినటువంటి అనేక లాభాల గురించి అనేక స్కీమ్స్ గురించి చెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.